హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మట్టికాయల పప్పుల ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇవే అండి మట్టికాయలు. మన సైడ్ అయితే చోళకాయలు అంటాము, ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. ఈ మట్టికాయలను వచ్చేసి మంచిగా ఫ్రై చేసి చూపించబోతున్నా. రసంలోకి పప్పుచారులోకి నంచుకొని తింటే వావ్ సూపర్, అంత టేస్టీగా అంత రుచిగా ఉంటుందండి. ఇకపోతే ఇప్పుడు ప్యాన్ పెట్టాను, కడాయి హీట్ అయిపోయింది. ఇందులోకి ఒక కప్పు ఎండు కొబ్బరి వేసుకొని మంచిగా వేయించేసుకుంటాం. భోజనానికి ఒక ఫ్రై అయినా ఒక కర్రీ అయినా లేకుంటే భోజనం పూర్తి కాదు కదండి. అందుకోసం మీకోసం మంచి సింపుల్ రెసిపీ చేసి చూపించబోతున్నా. మీరు కూడా వీడియో మొత్తం చూడండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కొబ్బరి కాస్త వేగుతుంది. మంచిగా కాస్త మంట తగ్గించేసి, మరి మారితే బాగోదండి. అలాగే 2 స్పూన్ల ధనియాలు వేసుకొని సన్న మంట పైన నెమ్మదిగా వేయించుకో. ఇకపోతే ఇందులోకి ఒక యాలక్ బుడ్డ వేస్తున్నా, 2 లవంగాలు, కాస్త సోప్ అండి, 1 స్పూన్ సోంపు వేసుకున్నాం, 1 ఇంచు చెక్క, కాస్త జాజిపత్రి, స్టార్ పువ్వు అండి చిన్నది, అందులో సగం అన్నమాట, మరి ఫుల్ కూడా కాదు. ఇవన్నీ వేసేసుకున్నాం, మంచిగా ఫ్రై చేసుకున్నాం. మీకు మసాలా ఎక్కువ కావాలనుకున్న వారు అవి 2-3 అయినా వేసుకోండి. మసాలా దినుసులు తక్కువ కర్రీ కదండి, సరిపోతుంది ఈ మాత్రం. అవి వచ్చేసి 1/2 కిలో ఉన్నాయి మనకి, కాబట్టి ఇవి వేసాను. ఇవి కాస్త వేగాలి, ఇంకా లైట్గా. మంచి లైట్ గోల్డ్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు ఇందులోకి మనము ఎండుమిర్చి, మీ స్పైసీకి సరిపడంతా మీరు తినగలిగినంత ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 6 కన్నా పైనే ఉన్నాయి, సరిపోతుంది చాలా. ఇవన్నీ మంచిగా చూసారా, ధనియాలు మంచి లైట్ గోల్డ్ కలర్ వచ్చేసాయి. కొబ్బరి కూడా మంచిగా వేగిందండి. ఈ విధంగా కొబ్బరి బాగా వేగింది. అవి కాస్త వేగుతుండగా మనం ఇప్పుడు పప్పులు వేసుకుందాం. 1 అరకప్పు పప్పులు వేసేసుకోండి. ఆహా, ఫ్లేవర్ అద్దరిపోతుంది, చాలా మంచి వాసన వస్తుంది మసాలా వేయించుకుంటుంటే. సన్న మంట పైన వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి త్వరగా, టక్కున. కాస్త సమయం ఎక్కువైనా పర్లేదు, నెమ్మదిగా వేయించుకోండి. ఓకే అండి, మసాలా మంచిగా వేగిపోయింది. పప్పులు కూడా కాస్త కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఇవి మిక్సీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత మంచిగా పొడి చేసుకుందాం. మిక్సీ వేసేటప్పుడు ఈ ఎల్లిపాయలు కూడా వేసి మనం మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే వేస్తున్నాను నేను ఎల్లిపాయలు. 1 గడ్డ అండి చాలు, వేసి మంచిగా వేయించుకున్నాను. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మసాలా మంచిగా వేగిపోయింది అండి. మసాలా తీసి పక్కన పెట్టేసాం, చల్లారుతుంది. మనము తాలింపు వేసేద్దాం. ఆల్రెడీ ఆయిల్ వేసుకుందాం. ఫ్రై అంటే కాస్త ఆయిల్ పడుతుంది, చూసి వేసుకోండి. నేను సరిపడా వేస్తున్నా అండి. ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర వేసుకోండి 1 స్పూను. అలాగే ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ వేసేసుకోండి. కాస్తగా సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఈ ఆనియన్ మనకి రెడ్గా అవ్వాలని ఏం లేదు,
కాస్త మగ్గితే సరిపోతుంది. ఆల్రెడీ ఫ్రైలో కావాలి కాబట్టి అది మనం ఇప్పుడు రెడ్గా వేసామంటే మనకు మట్టికాయలు ఉడకడానికి మరి కాస్త సమయం పడేలోపు ఆనియన్స్ నల్లబడిపోతాయి. 2 పచ్చిమిర్చి మంచిగా చీల్చి వేసుకోండి సన్నగా. అలాగే కరివేపాకు. చూసారా, ఉల్లిపాయ మెత్తబడింది. ఇప్పుడు అల్లం తురుము ఉరికా 1 స్పూను, అంటే 1 ఇంచున్నర అల్లం తీసుకొని తురుమండి. మంచిగా 1 స్పూన్ అవుతుంది. వేసేసుకొని ఫ్రై చేసేయండి. ఇందులోకి మనము మిరపకాయలు వేస్తున్నాం. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కలిపే ముందు ఇందులోకి పసుపు 1 అర స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే సరిపడా సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్ వేసేసుకోండి. ఇది మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గాలి. ఈ ఆయిల్లోనే మనము మంచిగా వీటిని మగ్గించుకోవాలి. కాస్త మంట తగ్గించేసి మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి చూద్దామా? వావ్, మంచి స్మెల్ మాత్రం అదిరిపోతుందండి వంట. ఓకే, కాస్త మెత్తబడింది. లేతగా ఉన్నాయండి మట్టికాయలు, త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము మెంతికూర వేసుకుందాం. 2 కట్టలు మెంతికూర తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. వీటితో పాటే అది మంచిగా ఫ్రై అయిపోతుంది. అలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టేద్దాం. ఇంకో 10 నిమిషాలు పడుతుంది. చూద్దామండి. మంచిగా దగ్గరికి అయిపోయింది. వావ్, సూపర్, బాగా వేగిపోయినాయండి. ఫ్రై అయిపోయింది. చాలు, ఇంకా మనం మసాలా వేసేసుకుందాం. మంచిగా టేస్ట్ చేద్దాం. కర్రీ ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తున్నాను నేను ఫ్రై తినడానికి. ఇవ్వండి, మిక్సీ వేసుకున్న పప్పుల పొడి వేసేస్తున్నాం. వేస్తూ అలా కలుపుకుంటూ ఉండండి. ఓ, స్మెల్ అదిరిపోతుంది. సూపర్ అండి. కాస్త పడుతుంది, వేద్దాం. ఎక్కువ అవుతుంది పౌడర్ అనుకుంటే తీసి పక్కన పెట్టేసుకోండి. దేంట్లోకైనా వాడుకోవచ్చు మనము. లేదు సరిపోతుంది అనుకుంటే వేసుకోండి. నేను వేసే పౌడర్ మొత్తం కూరకు సరిపోతుందండి. వేసేస్తాను. మరి కాస్త ఉంది, వేసేస్తాను. చూస్తున్నారు కదండి, టేస్టీ మట్టికాయల పప్పుల ఫ్రై. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. రోటీస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్ రెసిపీ. మనం ఇందులోకి మన ఫైనల్ టచ్ కొత్తిమీర వేద్దాం. ఓకే అండి, ఫైనల్ టచ్ కొత్తిమీర తరుగు వేసుకుందాం. మన కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్టీ మట్టికాయల పప్పుల ఫ్రై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.